सर्वेश्वरुनि प्रेम पवित्रात्म सहवाసం మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. గురువులు, మఠవాసులు మరియు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, క్రైస్తవులందరికీ 3 పండుగలు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పండుగలు. ఆ 3 పండుగలలో మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి పండుగ పునరుత్థాన పండుగ. రెండవ ప్రాముఖ్యమైనటువంటి పండుగ పెంతెకోస్తు పండుగ. మూడవ ప్రాముఖ్యమైనటువంటి పండుగ క్రీస్తు జయంతి పండుగ. ఈ 3 పండుగలు క్రైస్తవులకి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి పండుగలు. వారం రోజుల ముందు మనము క్రిస్మస్ పండుగను ఎంతో ఘనంగా మన యొక్క విచారణలో, మన యొక్క కుటుంబాలలో మనం జరుపుకొని ఉన్నాం. ఆ క్రిస్మస్ సందడి అన్నది ఇంకా ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. క్రిస్మస్ పండుగ అని మనము 25వ తేదీ మొదలుపెట్టి దాని తర్వాత మనము జరుపుకున్నటువంటి ఇంకొక పండుగ ఏమిటి అంటే పరిశుద్ధ తిరుకుటుంబ పండుగను మనం జరుపుకున్నాం. మరి ఈరోజు మనం జరుపుకునేటటువంటి పండుగ పేరు పరిశుద్ధ మరియమాత దివ్య మాతృత్వ పండుగ. ప్రతి దేవాలయంలో, ప్రతి క్రైస్తవ దేవాలయంలో ప్రపంచవ్యాప్తంగా మరియ మాతృత్వ పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. మాతృత్వము అన్నప్పుడు దాని యొక్క అర్థము అమ్మతనము అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. అదే మరియ మాత మాతృత్వాన్ని మనము నూతన సంవత్సరంతో మొదలు పెడుతూ ఉన్నాం. నూతన సంవత్సరంతో మొదలుపెట్టి ఈ యొక్క పండుగను ప్రారంభించి, మరియమాతతో ఈ యొక్క పండుగను ప్రారంభించి
నూతన పండుగలో మనం ప్రవేశిస్తున్నాం. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. మరి దీనితో పాటు మనము ధ్యానించుకునేటటువంటి ఇంకొక గొప్ప అంశం ఏంటి అంటే, ఈరోజు యేసు క్రీస్తుకు యేసు అని పేరు పెట్టినటువంటి పండుగను మనము జరుపుకుంటూ ఉన్నాము. ఈ రెండు ముఖ్యమైనటువంటివి. మరియమాత మాతృత్వ పండుగ, యేసు క్రీస్తుకు యేసు అని నామకరణము చేసినటువంటి పండుగ. ప్రతి దేవాలయంలో ఈ అంశాల గురించి గురువులు ఈరోజు అందరికీ కూడా తమ యొక్క దివ్య సందేశంలో వినిపిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ గొప్ప పండుగను జరుపుకునేటటువంటి మనమందరం కూడా మరియ తల్లి బిడ్డలం, ఆధ్యాత్మిక బిడ్డలం. మనం మరియ తల్లికి మన ఆధ్యాత్మిక తల్లి మరియమాత. ఆ మరియమాతను మనమందరం కూడా భక్తితో ప్రార్థించుదాం. ఆమె మాతృత్వంలో ఉండేటటువంటి మాధుర్యాన్ని మన జీవితంలో మనం కూడా పొందుటకు, మన జీవితంలో మనం కూడా ఆ మాతృత్వ దీవెనలను మరియ తల్లి ద్వారా పొందుటకు మనమందరం కూడా ఆమె వేడుకల ద్వారా ప్రార్థించుతాము. అదేవిధంగా అదే ప్రేమను మనమందరం కూడా ఇతరులకు పంచుకుంటాం. క్రిస్మస్ అంటే ప్రేమను దేవుడు మనందరికీ తెలియచేసినటువంటి రోజు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య పూజలలో మనమందరం పాల్గొనే ముందు ఈరోజు మనం సమర్పించినటువంటి ఉద్దేశాలు మరియు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ కూడా ఎన్నో తలంపులతో ఈ యొక్క దేవాలయానికి వచ్చి ఉంటారు. ఎన్నో కోరికలతో, విన్నపాలతో ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబం కోసం ప్రార్థించడానికి, బిడ్డల కోసం ప్రార్థించడానికి, ఆర్థిక సమస్యల నిమిత్తం ప్రార్థించడానికి, వ్యాధి బాధల నిమిత్తం ప్రార్థించడానికి ఇక్కడికి వచ్చి ఉంటారు. కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క దీవెనను మనము తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని దీవెనలతో తిరిగి వెళ్తాం. పరమ పవిత్రమైనటువంటి యొక్క దివ్య పూజలలో పాల్గొనే ముందు మనం చేసినటువంటి తప్పులను, అపరాధములను మన్నించమని ఆ యొక్క భగవంతుని వేడుకుంటూ క్షమాభిక్షను వేడుకుంటున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి,
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్యా గర్భమును ఫలింపజేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసితివి. జీవనదాత అయిన మీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందితిని గనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులముదుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 27 వరకు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 27 వరకు. యావే మోషేతో ఇట్లనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలకవలనని చెప్పుము. యావే నిన్ను దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక. యావే నిన్ను కృపతో చూసి మీకు సమాధానం వసగునుగాక. మీరు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించదను అని చెప్పాను. ఇది ప్రభువు వాక్కు. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. రెండవ పట్టణము పునీత పౌలు గలతీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. సోదరులారా, కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. Hallelujah.
లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 21 వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 21 వరకు. గొల్లలు వెంటనే వెళ్ళి మరియమ్మను యేసేపును త్రొట్టిలో పరుండియున్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములెల్లా వెల్లడించింది. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వారిని చూచిన వారిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అనే పేరు పెట్టిరి. ఇది ప్రభువు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మాతృత్వాన్ని దేవుడు స్త్రీకి ఒక అపురూపమైనటువంటి కానుకగా ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క సృష్టిలో జీవించేటటువంటి ప్రతి జీవికి కూడా ఒక తల్లి, ఒక అమ్మ అంటూ ఉంది. స్త్రీ పురుషులకే కాకుండా జంతువులకి, పక్షులకి, సరీసృపాలకి, చిన్న చిన్న జీవులకి, ప్రతి జీవికి కూడా ఒక తల్లి మనకు కనిపిస్తూ ఉంటుంది. తల్లి లేకుండా ఈ యొక్క సృష్టిలోనికి ఏ జీవి కూడా రాలేదు. మరి ఒక తల్లి తన బిడ్డను ఎప్పటి నుంచి ప్రేమిస్తుంది అని మనము ధ్యానించినట్లయితే, తల్లి ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి కాదు తాను బిడ్డను ప్రేమించడం మొదలుపెట్టేది. తల్లి ఒక బిడ్డ తన యొక్క కడుపులో, తన యొక్క ఉదరంలో ఒక పిండముగా రూపుదిద్దుకున్నప్పటి నుంచే ఆ తల్లి ఆ బిడ్డను ప్రేమించడం మొదలు పెడుతుంది. తన పుట్టబోయేటటువంటి బిడ్డ ఏ విధంగా ఉంటుంది, తన పుట్టబోయేటటువంటి బిడ్డ ఏ విధంగా పెరుగుతుంది అనేటటువంటి ఊహాలోకంలో ప్రతి తల్లి కూడా జీవిస్తూ ఉంది. వివాహమాడినటువంటి ప్రతి స్త్రీ కూడా కోరుకునేటటువంటి ఏకైక బలమైనటువంటి కోరిక ఏమిటి అంటే తన తల్లి కావాలని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది. తద్వారా మాతృత్వంలోని మాధుర్యాన్ని తను పొందడమే కాకుండా తన యొక్క బిడ్డలకు కూడా ఆ తల్లి పంచుతుంది. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది తల్లులు మనకు కనిపిస్తారు. చాలామంది తల్లులు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన చివరి వరకు మనం గమనించినట్లయితే ఎంతో మంది స్త్రీలు, ఎంతో మంది తల్లులు మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో సుప్రసిద్ధమైనటువంటి 8 మంది తల్లుల గురించి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ 8 మంది తల్లులు చేసినటువంటి పని ఏంటి? ఈ 8 మంది తల్లి, ఈ సుప్రసిద్ధమైనటువంటి 8 మంది తల్లులు ఎవరు బైబిల్ గ్రంథంలో? మొట్టమొదటిది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటగా మొదటి స్త్రీ, మొదటి తల్లి ఏవ.
బైబిల్ గ్రంథంలో మొదటి స్త్రీ, బైబిల్ గ్రంథంలో మొదటి తల్లి. ఏవా అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే జీవితులకు తల్లి అనేటటువంటి అర్థం ఏవా అంటే జీవం ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా తల్లి అని అర్థం. అయితే ఈ ఏవా ఆదాము యొక్క భార్య. మొట్టమొదటగా దేవుడు సృష్టించినటువంటి పురుషుడు స్త్రీలు ఎవరు అంటే ఆదాము, ఏవా. ఆదాము యొక్క భార్య ఈ ఏవా. ఈ ఏవా సైతానుచే శోధింపబడినటువంటి స్త్రీ. ఈ ఏవా కయీను మరియు ఆబేలు అనేటటువంటి బిడ్డలకి జన్మనిచ్చినటువంటి స్త్రీ. కయీను ఆబేలును చంపినప్పుడు తన బిడ్డ రక్తాన్ని చూసి ఆవేదన పొందినటువంటి స్త్రీ, దుఃఖించినటువంటి స్త్రీ ఈ ఏవా. అయితే ఈ ఏవా కయీను మరియు ఆబేలుతోనే కాకుండా తన దుఃఖాన్ని కూడా ఆమె భరిస్తూ, తన ఆవేదనను కూడా ఆమె భరిస్తూ ఇతర బిడ్డలను కూడా ఆమె కంటూ వెళ్ళింది. ఈ విధంగా దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ ప్రణాళికను ఆమె కొనసాగిస్తూ వచ్చింది. భార్యాభర్తలు ఏం చేస్తున్నారంటే వివాహం ద్వారా దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ ప్రణాళికను వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే బిడ్డలను కంటూ వారిని పెంచి పెద్ద చేస్తూ వారిపై బాధ్యతను కలిగి వారిని యోగ్యులను చేస్తూ దేవుని ప్రణాళికను, సృష్టి ప్రణాళికను భార్యాభర్తలు కొనసాగిస్తారు. అదే ఈ ఏవా కూడా బైబిల్ గ్రంథంలో చేసినటువంటిది. ఇది ఏవా బైబిల్ గ్రంథంలో చేసినటువంటి ఒక గొప్ప కార్యంగా మనము చెప్పుకోవాలి. అయితే ఈ ఏవా కయీనుకు మరియు ఆబేలుకు జన్మనిచ్చినట్లు ఆదికాండము 21వ అధ్యాయము 1-3 వచనాల్లో మనం చదువుతున్నాము. ఏవా కయీను మరియు ఆబేలుకు జన్మనిచ్చినట్లుగా. ఇక రెండవ స్త్రీ ఎవరు అంటే రెండవ స్త్రీ సారా. బైబిల్ గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగినటువంటి స్త్రీ సారా. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే సారా ఒక అందమైనటువంటి స్త్రీ అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఈ సారా ఎవరు అంటే సారా అబ్రహాము యొక్క భార్య. ఈ సారా అబ్రహాముకి ఒక మంచి భార్య. ఈ సారా అబ్రహాముకి ఒక మంచి సహకారిణి. సారా అబ్రహాముకి ఒక విశ్వసనీయతమైనటువంటి భార్య. అంతేకాకుండా ఈ సారా వృద్ధాప్యం వరకు గొడ్రాలిగా ఎంతో బాధను అనుభవించినటువంటి స్త్రీ బైబిల్ గ్రంథంలో. అయితే దేవుడి యొక్క కరుణను, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందడం ద్వారా వృద్ధాప్యంలో ఇస్సాకుకు జన్మనిచ్చింది సారా. కాబట్టి సారా నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అంటే సారా దేవునిపై అత్యంత విశ్వాసము కలిగి దేవుడు చేసేటటువంటి కార్యం కోసం ఆమె ఎంతగానో ఎదురు చూసినటువంటి స్త్రీ సారా. ఇక మూడవ స్త్రీ బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. మూడవ స్త్రీ రెబెకా. ఇంగ్లీష్లో రెబెకా అంటున్నాం, తెలుగులో బైబిల్లో చూసినట్లయితే రిబ్కా అని మనం చెప్తూ ఉన్నాం. ఈ రెబెకా ఎవరు అంటే అబ్రహాముకి సారాకి కోడలు రెబెకా. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు యొక్క భార్య ఈ రెబెకా. ఆదికాండము 24వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చదివినట్లయితే రెబెకా బెతువేలు కూతురు అని చెప్పి అక్కడ చెప్పి ఉంది. అంతేకాకుండా ఈ ఆదికాండము 24-16వ వచనంలో మనము చదివినట్లయితే రెబెకా ఒక గొప్ప అందగత్తె అని చెప్పి బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే
ఈ రెబేకా జీవితాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రెబేకా ఏ సమయంలో ఆమె జీవించింది అంటే స్త్రీ జాతికి ప్రాముఖ్యత లేని సమాజంలో ఆమె జీవించింది. స్త్రీలకు ప్రాముఖ్యత లేని యూదా సమాజంలో జీవించినటువంటి స్త్రీ ఈ రెబేకా. మరి అటువంటి సమాజంలో జీవించినప్పటికీ ఆమె ఒక గట్టి మాట పట్టుగల స్త్రీ. ఎందుకంటే ఇస్సాకుకు రెబేకాకు పుట్టినటువంటి బిడ్డలు ఎవరు అంటే ఏసావు మరియు యాకోబు. వీరి యొక్క జననాన్ని గురించి మనము ఆదికాండము 25వ అధ్యాయము 24 నుంచి 25వ వచనాల్లో మనము ఈ యొక్క ఏసావు మరియు యాకోబు గురించి మనం వింటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో జ్యేష్ఠపుత్రునికి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది. మొదటి సంతానానికి ఎంతో ప్రాముఖ్యత మనకు బైబిల్లో కనిపిస్తుంది. అయితే ఈ ఇద్దరు పుత్రుల్లో రెబేకా ఎవరిని ఎక్కువగా ప్రేమించింది అంటే యాకోబుని ఎక్కువగా రెబేకా ప్రేమించింది. కాబట్టి యాకోబుని ఎక్కువగా ప్రేమించడం ద్వారా ఆ యాకోబుకి జ్యేష్ఠత్వాన్ని దక్కించాలి అని, ఆ యాకోబుకి తన యొక్క భర్త ఇస్సాకు యొక్క దీవెనలను అధికం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జ్యేష్ఠత్వాన్ని దొంగలించడంలో కూడా రెబేకా ఎంతగానో ఆమె పథకం పన్నినట్లు మనకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలుస్తుంది. తద్వారా యాకోబు రెండవ సంతానం అయినప్పటికీ జ్యేష్ఠ సంతానం పొందేటటువంటి దీవెనలు ఈ యొక్క యాకోబు పొందేలా చేసినటువంటి స్త్రీ రెబేకా. మరి రెబేకా ఆమె జీవితాన్ని మనం చూసినట్లయితే చాలా కాలం పాటు ఆమె గొడ్రాలిగా జీవించింది. మరి గొడ్రాలిగా జీవించినటువంటి ఈ యొక్క రెబేకా దేవుడి యొక్క కరుణను పొంది ఆమె ఈ ఇద్దరు కవలలకి జన్మనిచ్చింది. ఇది రెబేకా గురించి మనము బైబిల్ గ్రంథంలో తెలుసుకునేది. ఇక 4వ స్త్రీ జాకోబెద్. 4వ స్త్రీ ప్రాముఖ్యమైనటువంటి తల్లి బైబిల్ గ్రంథంలో జాకోబెద్. ఈ జాకోబెద్ ఎవరు అంటే మోషే యొక్క తల్లి జాకోబెద్. ఈ యొక్క మోషే తల్లి జాకోబెద్ గురించి మనము ఎక్కడ చదువుతున్నామంటే సంఖ్యాకాండంలో మనము చదువుతూ ఉన్నాం. సంఖ్యాకాండంలో ఈ యొక్క మోషే తల్లి గురించి మనము వింటూ ఉన్నాం. మోషేకి జాకోబెద్ తల్లి అనేటటువంటి అంశము మనకు సంఖ్యాకాండము 26వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మరి జాకోబెద్ జీవితాన్ని చూసినట్లయితే జాకోబెద్ ఎంతో ధైర్య సాహసాన్ని ప్రదర్శించినటువంటి స్త్రీగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. మోషేకు జన్మనిచ్చిన తర్వాత ఆనాటి ఫరో చక్రవర్తి పుట్టినటువంటి మగ సంతానాన్నంతా కూడా చంపివేయాలని చెప్పి ఆజ్ఞ చేసినప్పుడు ఈ పుట్టినటువంటి తన యొక్క మగ బిడ్డను కాపాడుకోవడానికి ఒక జమ్ము పెట్టెను తయారు చేసి ఆ యొక్క జమ్ము పెట్టెలో మోషేని పెట్టి నైలు నదిలో వదిలినటువంటి స్త్రీ ఈ జాకోబెద్. ఆమె ధైర్య సాహసాలు మనకు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. బిడ్డను కాపాడుకోవాలని, తను ప్రేమించినటువంటి బిడ్డకు ఎటువంటి హాని జరగకూడదని చెప్పి ఆమె జమ్ము పెట్టెను తయారు చేసి నైలు నదిలో వదిలి వెళ్ళింది. మరి నైలు నదిలో వదిలి వెళ్ళినప్పుడు ఫరో రాజు కుమార్తె తన యొక్క చెలికత్తలతో అక్కడికి వచ్చినప్పుడు ఆ యొక్క నైలు నదిలో ఆ జమ్ము పెట్టె కనిపించినప్పుడు ఆ పెట్టెను తీసుకొని చూసినప్పుడు ఆ యొక్క పెట్టెలో కనిపించింది మోషే. అప్పుడు ఈ యొక్క స్త్రీ, ఈ యొక్క బాలుడు హెబ్రీలకు చెందినటువంటి వాడిలా ఉన్నాడని చెప్పేసి వెంటనే ఈ యొక్క బాలుని పాలించి పెంచడానికి ఎవరినైనా ఒక స్త్రీని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు మరలా మోషే తల్లినే వాళ్ళు ఎవరికి తెలియకుండా తీసుకుని వస్తారు. ఆ విధంగా తన సొంత కొడుకుని మరలా పాలించి పెంచినటువంటి, పెద్ద చేసినటువంటి స్త్రీ జాకోబెద్. మరి ఈ యొక్క జాకోబెద్ గురించి ప్రశంసలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపించవు, కానీ దేవునిపై ఆధారపడి దేవుణ్ణి విశ్వసించినటువంటి
ఇక బైబిల్ గ్రంథంలో 5వ ప్రధానమైనటువంటి తల్లి ఎవరు అంటే హన్నా. ఈ హన్నా ఎల్కానాకు భార్య. ఈ హన్నా సమూయేలుకు తల్లి. ఈ హన్నా చాలా సంవత్సరాలు పిల్లలు లేక గొడ్రాలుగా ఆమె జీవించింది. మరి గొడ్రాలుగా ఆమె సమాజంలో ఎన్నో నిందలు పొందుతూ వచ్చింది. ఆమె ఎన్నో నిందలు సమాజంలో అనుభవిస్తూ దేవుణ్ణి వదిలిపెట్టకుండా కన్నీటితో ప్రార్థన చేసినటువంటి స్త్రీ ఎవరు అంటే హన్నా. దేవుడు తనకు తన యొక్క కడుపును పండేలా చేసేంత వరకు కన్నీటితో ఈ హన్నా దేవుని ప్రార్థించింది. మరి అన్న ఆ కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని సైతం కరిగించి వేసి అన్నాకి ఒక కుమారుణ్ణి దేవుడిచ్చాడు. అతని పేరు సమూయేలు. మరి ఈ సమూయేలు ఇజ్రాయేలు ప్రజలలో, ఇజ్రాయేలు వంశంలో ఒక గొప్ప ప్రవక్తగా మనము సమూయేలుని మనము చూస్తూ ఉన్నాము. ఇక బైబిల్ గ్రంథంలో మరొక ప్రాముఖ్యత కలిగినటువంటి స్త్రీ బెత్షెబా. 6వ తల్లి బెత్షెబా. ఈ బెత్షెబా ఎవరు అంటే దావీదు రాజు కామానికి బలైనటువంటి స్త్రీ. దావీదు రాజు కోరికకు బలైనటువంటి స్త్రీ బెత్షెబా. బెత్షెబా హిత్తీయుడైనటువంటి ఉరియా యొక్క భార్య. పరస్త్రీపై దావీదు మనసు పడి, మోసుపడి, కోరిక పడి కామముతో ఆమెతో పాపము చేశాడు. ఆమెతో పాపము చేయడమే కాకుండా ఆమె భర్తను కూడా యుద్ధంలో చంపించి వేశాడు ఈ యొక్క దావీదు. మరి దావీదు ఈ బెత్షెబాతో పాపం చేసినందులకు దేవుడు వారిద్దరికీ పుట్టినటువంటి బిడ్డను కూడా చంపివేశాడు. దాని తర్వాత తన భర్త ఉరియా చనిపోయిన తర్వాత దావీదు బెత్షెబాను తీసుకొని తన యొక్క రాజమందిరానికి తీసుకువచ్చాడు. తన యొక్క రాజమందిరానికి తీసుకొని వచ్చిన తర్వాత దావీదు రాజు యొక్క భార్యగా ఉండిపోయింది బెత్షెబా. మరి అప్పటి నుండి కూడా తన యొక్క భర్తకు విధేయతతో, విశ్వసనీయతతో జీవించింది ఈ బెత్షెబా. మరి దావీదు దేవుడైనటువంటి యావీపై ఎంతో విశ్వాసాన్ని, ఎంతో నమ్మకాన్ని కలిగి జీవించినటువంటి స్త్రీ బెత్షెబా. కాబట్టి ఈ యొక్క దావీదు రాజుకి బెత్షెబాకు పుట్టినటువంటి కుమారుడు ఎవరు అంటే సొలొమోను రాజు. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప రాజుగా బైబిల్ గ్రంథము సొలొమోను రాజును కీర్తిస్తుంది. బైబిల్ గ్రంథము ఒక గొప్ప జ్ఞానిగా సొలొమోను రాజు గురించి బైబిల్ గ్రంథం మనకు స్పష్టం చేస్తుంది. కాబట్టి ఇటువంటి గొప్ప రాజుని, ఇటువంటి ఒక గొప్ప జ్ఞానిని ప్రసాదించినటువంటి స్త్రీ ఎవరు అంటే బెత్షెబా. ఇక 7వ ప్రముఖమైనటువంటి తల్లి ఎవరు అంటే ఎలిజబెత్. బైబిల్ గ్రంథంలో మరొక ప్రముఖమైనటువంటి తల్లి ఎవరు అంటే ఎలిజబెత్ అని మనం చెప్పాలి. ఎలిజబెత్ జకరియా యొక్క భార్య. ఎలిజబెత్ బప్తిస్మ యోహాను యొక్క తల్లి. ఎలిజబెత్ బప్తిస్మ యోహానికి జన్మనిచ్చినట్లుగా లూకాసు సువార్త 1వ అధ్యాయము 57 నుంచి 63 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. బప్తిస్మ యోహానికి, యేసుక్రీస్తు కంటే ఒక 6 నెలల ముందు బప్తిస్మ యోహానికి ఈ యొక్క ఎలిజబెత్ జన్మనిచ్చింది. అయితే ఈ ఎలిజబెత్ జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే ఎలిజబెత్ కూడా వృద్ధురాలిగా ఉన్నంత వరకు ఆమె గొడ్రాలిగా జీవించింది. వృద్ధాప్యం వరకు ఆమె ఒక గొడ్రాలిగా జీవించి సమాజంలో ఎన్నో అవమానాల్ని, ఎన్నో నిందల్ని ఆమె భరించింది. ఆ నిందలు, అవమానాలు భరించినప్పుడు దేవుని ద్వేషించకుండా
దేవుని నిందించకుండా దేవునిపై నమ్మకాన్ని కలిగి దేవునిపై విశ్వాసాన్ని కలిగి వృద్ధాప్యంలో తాను బప్తిస్మ యోహానికి జన్మనిచ్చినటువంటి స్త్రీ ఈ ఎలిజబెత్. ఈ ఎలిజబెత్ ఇంటికే మరియమ్మ గారు వెళ్ళారు. ఈ ఎలిజబెత్ ఇంటికే మరియమ్మ గారు వెళ్ళి ఆమెకు సేవలు అందించారు ఆమె గర్భంతో ఉన్నప్పుడు. మరి మరియమ్మ గారు ఈ యొక్క ఎలిజబెత్ను సందర్శించినప్పుడు, మరియమ్మ గారు ఈ ఎలిజబెత్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె పవిత్రాత్మచే నింపబడి, ఆమె పవిత్రాత్మచే ప్రేరేపింపబడి మరియమాతను చూసి పలికినటువంటి పలుకులు, నా ప్రభు తల్లి నా ఇంటికి వచ్చుట నాకెలాగో ప్రాప్తించను. ఇద్దరు గర్భం ధరించినటువంటి వారే. మరియ తల్లి అప్పుడే దేవదూత యొక్క ఆజ్ఞానుసారము ఆమె దేవుని యొక్క మాటను అంగీకరించి మరి యేసు ప్రభుకి తల్లిగా మారటానికి ఒప్పుకోయింది. ఆమె అప్పుడే గర్భం ధరించింది. మరి అప్పటికే ఎలిజబెత్ 6 నెలలు గర్భాన్ని ధరించి ఉంది. కాబట్టి ఈ గర్భిణీలు ఇద్దరు కూడా కలుసుకున్నప్పుడు ఎలిజబెత్ అమ్మ పలికినటువంటి పలుకులు, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందరి శిశువు ఆనందముతో గంతులు వేశాడు. చూడండి ఎంత గొప్ప మాటలు ఎలిజబెత్ మరియమ్మ గారి గురించి చెప్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, బప్తిస్మ యోహాను యొక్క పేరు ఇద్దరు కూడా చెప్పారు. ఎలిజబెత్ చెప్తుంది, మరియు జకర్యా కూడా, ఇద్దరు కూడా పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెట్టాలి అన్నప్పుడు దేవదూత ఆజ్ఞాపించినట్లు, మరి దేవదూత చెప్పినట్లు ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టారంటే యోహాను అని పేరు పెట్టారు. మరి వారి కుటుంబాల్లో ఎవరు కూడా ఆ యొక్క పేరుతో లేరు. అయినప్పటికీ ఇది పవిత్రాత్మ ప్రేరణ కాబట్టి ఎలిజబెత్ మరియు జకర్యా ఈ ఇద్దరు భార్యాభర్తలు ఏం చేశారంటే పుట్టబోయే బిడ్డకి యోహాను అనేటటువంటి పేరు పెట్టారు. మరి యోహాను ఒక గొప్ప ప్రవక్త, చివరి ప్రవక్త. యేసు ప్రభువు రావడానికి ముందు ప్రజలందరినీ కూడా సిద్ధపరిచినటువంటి చివరి ప్రవక్త ఈ బప్తిస్మ యోహాను గారు. ఇక 8వ స్త్రీ ఎవరు అంటే మరియ తల్లి, అన్నమ్మ గారి యొక్క, అన్నమ్మ జ్వాకిముల యొక్క బిడ్డ మరియమ్మ గారు. ఈమె బైబిల్ గ్రంథములో ఒక సుప్రసిద్ధమైనటువంటి ఒక గొప్ప తల్లి అని మనం చెప్పాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం వినేటటువంటి మాటలు మరియమాత గురించి ఏమిటి అంటే, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. స్త్రీలందరిలో అంటే కేవలం యూదా సమాజంలో ఉండేటటువంటి స్త్రీలు మాత్రమే కాదు, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను అనేటటువంటి మాటలు మనము వింటున్నాము ఎలిజబెత్ ద్వారా. ఇదే జపతంలో కూడా మనం చెప్తూ ఉన్నాం, జపమాలలో కూడా. అంటే అంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందినటువంటి స్త్రీ మరియ తల్లి. దేవుడు పంపినటువంటి గాబ్రియేలు దూత కూడా మరియ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు మరియ తల్లికి వందన వచనాలు ఈ యొక్క దేవదూత పలికాడు. మరియ తల్లికి గాబ్రియేలు దూత ఎంతో మర్యాదను చూపించినట్లు మనము చూస్తూ ఉన్నాం. వారిద్దరి మధ్యలో కూడా ఒక గొప్ప సంభాషణ జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే గాబ్రియేలు దూత తన సొంతంగా తాను మాట్లాడటం లేదు, దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాటల్ని మరియ తల్లికి వినిపిస్తూ ఉన్నాడు. మరి గాబ్రియేలు దూత ద్వారా దేవుడు మరియ తల్లిని ఏమడుగుతున్నాడు అంటే, నేను జన్మించడానికి నీ యొక్క గర్భాన్ని నాకు ఇస్తావా? నేను ఈ యొక్క లోకంలోనికి రావడానికి నీ యొక్క గర్భాన్ని నాకు ఇస్తావా అని మరియ తల్లిని అడిగినప్పుడు మరియ తల్లి, ఇదిగో నేను ప్రభుని యొక్క దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మరియ తల్లి చెబుతుంది. అంటే దేవుడి యొక్క మాటకి మరియ తల్లి యొక్క రిప్లై ఏంటి అంటే, మేరీస్ రిప్లై టు గాడ్స్ వర్డ్ ఈజ్ సబ్మిషన్ అండ్ సరెండర్. అంటే దేవుడి యొక్క మాటకు ఆమె చెప్పింది ఏమిటి అంటే విధేయత.
దేవుడు అడిగినటువంటి మాటకి తనను తాను పూర్తిగా అర్పించుకొని, తనను తాను పూర్తిగా దేవుడిగా ప్రణాళికకు ఒప్పుకొని విధేయించి, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేటటువంటి మాటలు మరియ తల్లి పలికింది. బైబిల్ గ్రంథంలో దేవదూత ఎవరికి ఇవ్వనటువంటి ఒక గొప్ప గ్రీటింగ్స్ మరియమ్మ గారికి చెప్పారు. దేవుల ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. ఇది కూడా మనము జపతంలో చెప్తున్నాం. ఎందుకు జపతంలో చెప్తున్నామంటే ఇది గాబ్రియేలు పలికినటువంటి మాటలు. దేవుల ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారని స్వయాన దేవదూత మరియ తల్లిని ఉద్దేశించి పలికినటువంటి మాటలు. మరి ఎలిజబెత్ అమ్మ గారు మరియ తల్లిని గురించి చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానము, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. ఇన్ని గొప్ప మాటలు మరియ తల్లి గురించి మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నాయి. కానీ ఏ స్త్రీ గురించి కూడా ఇంత గొప్ప మాటలు బైబిల్ గ్రంథంలో మనకు లేవు. అంటే మరియ తల్లిని ఉద్దేశించే ఈ యొక్క మాటలు మనకు కనిపిస్తున్నాయి. అంటే దేవుడి యొక్క సృష్టి ప్రణాళిక ఎప్పుడైతే ప్రారంభించారో దానికి ముందు నుంచి కూడా మరియ తల్లిపై దేవుడికి దృష్టి ఉంది అన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టే ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తుంది అనేటటువంటి అంశము కేవలము అప్పటికప్పుడు జరిగినటువంటి ప్రణాళిక కాదు. యేసుక్రీస్తు పుట్టడానికి కొన్ని వందల సంవత్సరాల ముందే ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా మరియ తల్లి ద్వారా, మరియ తల్లి యేసుక్రీస్తుకు జన్మనివ్వడం ద్వారా నెరవేరుతూ ఉన్నాయి. మరి ఈ మరియ తల్లి మాతృత్వాన్ని మనము చూసినట్లయితే, మరియా యేసుకు తల్లి, మరియా దేవునికి తల్లి, మరియా శ్రీసభకు తల్లి, మరియా మనందరికీ కూడా తల్లి అనేటటువంటి అంశాలకి గొప్ప ఆధారాలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. మరి మరియా దేవునికి మొట్టమొదటిగా చూద్దాం. మరియా దేవునికి తల్లి. దేవునికి ఏ విధంగా మరియా తల్లి అని మనం అనుకుంటూ ఉంటాం. యేసు ప్రభువు కదా మరియమాత తల్లి, మరి దేవునికి ఏ విధంగా తల్లి అవుతుంది అని చెప్పి మనము అనుకుంటూ ఉంటాం. అయితే మనకు యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివినట్లయితే, వాక్కు మానవుడై మన మధ్య క్రీస్తుగా అవతరించెను అనేటటువంటి మాటలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. వాక్కు మానవుడై, ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్యలో నివసించెను అనేటటువంటి మాటలు ఉన్నాయి. అంటే వాక్కు మానవుడై క్రీస్తుగా అవతరించెను అని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము స్పష్టం చేస్తుంది. అదేవిధంగా లూకా సువార్త 1వ అధ్యాయము 43వ వచనంలో మనం చదివితే, అక్కడ ఎలిజబెత్ అమ్మ మరియమాతను ఉద్దేశించి పలికినటువంటి పలుకులు, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను అనేటటువంటి మాటలు గొప్ప ఆధారాలుగా మనకు మరియ దేవుని యొక్క తల్లి అనేటటువంటి మాటకి మనకు కనిపిస్తున్నాయి. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే కాకుండా ఎఫెసస్ మహాసభ కూడా చేసినటువంటి డిక్లరేషన్ ఏమిటి అంటే, మరియ తల్లి దేవునికి తల్లి అనేటటువంటి మాటని 5వ శతాబ్దంలో జరిగినటువంటి ఎఫెసస్ మహాసభ స్పష్టంగా చేస్తుంది. అంటే యేసుక్రీస్తులో మానవత్వం ఉంది, మరి అదే యేసుక్రీస్తులో దైవత్వం ఉంది. యేసుక్రీస్తులో మానవత్వము 100% ఉంటే, అదే దైవత్వము యేసుక్రీస్తులో 100% ఉంది. మరి యేసుక్రీస్తు మానవుడిగా ఈ యొక్క లోకంలో అవతరించాడు. అయినప్పటికీ యేసుక్రీస్తులో దైవత్వం అన్నది ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తులో ఉండేటటువంటి మానవునికి ఏ విధంగా మరియమాత తల్లి, అదేవిధంగా యేసుక్రీస్తులో ఉండేటటువంటి దైవత్వానికి కూడా మరియమాత తల్లి. ఇది ఎఫెసస్ మహాసభ స్పష్టం చేసింది. ఇక రెండవది, మరియమాత యేసుని యొక్క తల్లి. ఈరోజు మనము 2వ పట్టణంలో విని ఉన్నాం. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు
ఒక కుమారుని ఒక స్త్రీ ద్వారా ఈ లోకమునకు పంపెను. గలతీయులకు రాసినటువంటి ఈ లేఖ 4వ అధ్యాయము 4వ వచనం. పునీత పౌలు గారు చెప్పారు, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఒక స్త్రీ ద్వారా ఈ యొక్క లోకమునకు పంపెను. ఆ కుమారుడు ఎవరు అంటే యేసు క్రీస్తు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక సందర్భంలో పోప్ ఫ్రాన్సిస్ గారు ఉన్నారు, పోపు గారు. ఈ యొక్క పోప్ ఫ్రాన్సిస్ గారిని, పోపు గారిని కలచడానికి రోమ్ నగరానికి ఎంతో మంది వస్తుంటారు. కార్డినల్స్, బిషప్ గారు, దాని తర్వాత ఎంతో మంది సామాన్య ప్రజలు ఎంతో మంది వస్తూ ఉంటారు. ఒకసారి కొంతమంది చిన్నపిల్లలు కూడా పోపు గారిని కలవడానికి వచ్చారు. పోపు గారిని కలవడానికి వచ్చినప్పుడు ఆ చిన్న పిల్లల్లో ఒక చిన్న పిల్లవాడిని పోపు గారి దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆ పోపు గారి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ చిన్న పిల్లవాడు పోపు గారిని ఒక ప్రశ్న అడగాలనుకున్నాడు. మరి వెంటనే ఆ యొక్క పిల్లవాడిని పోపు గారి దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొని వస్తే ఆ పిల్లవాడు పోపు గారినే ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఎంత కష్టమైనటువంటి ప్రశ్న అంటే, పోపు గారే దాన్ని ఏమని చెప్పారంటే, జవాబు చెప్పడానికి కష్టమైనటువంటి ప్రశ్న అని చెప్పి అన్నారు. ఆ పిల్లవాడు ఏమడిగాడంటే, దేవుడి యొక్క లోకాన్ని సృష్టించక ముందు, ఆది కాండము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదివితే మనకు భూమి, ఆకాశము, వెలుగు దేవుడు సృష్టించినట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా జరగకముందు, భూమి ఆకాశము కూడా సృష్టించక ముందు దేవుడు ఏం చేస్తుండేవాడు? ఏం చెప్తారు మీరు? భూమి ఆకాశము కూడా పుట్టకముందు దేవుడు ఏం చేస్తుండేవాడు అని చిన్న పిల్లవాడు పోపు గారిని అడిగాడు. అప్పుడు పోపు గారు ఏమన్నారంటే, ఇది కష్టమైనటువంటి ప్రశ్న జవాబు చెప్పడానికి, అయినప్పటికీ నేను దీనికి సమాధానం ఇస్తానని చెప్పి పోపు గారు ఏం చెప్పారంటే, భూమి ఆకాశము సృష్టించక ముందు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అన్నాడు. ఎక్సలెంట్ ఆన్సర్. భూమి ఆకాశానికి ముందు ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ అని యోహాను లేఖల్లో మనం చదువుతున్నాం. కాబట్టి పోపు గారు ఏం చెప్పారు? దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్పారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చదివినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ యొక్క లోకమునకు ప్రసాదించను అనేటటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. అంటే దేవుడు ఈ యొక్క లోకానికి యేసుక్రీస్తుని పంపాడు. మరి ఎవరి గర్భం ద్వారా ఇచ్చారు అంటే, మరే తల్లి గర్భం ద్వారా. ఎందుకు ఇచ్చారంటే, ఆయన లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఉండేటటువంటి వారు వినాశనము చెందకుండా రక్షించబడటానికై దేవుడు తన యొక్క కుమారుని ఈ యొక్క లోకానికి పంపాడు అనేటటువంటి మాటలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇక మరియ తల్లి, శ్రీసభ యొక్క తల్లి కూడా. మరియ తల్లి, శ్రీసభ యొక్క తల్లి, ద్వితీయ వాటికన్ మహాసభ దీన్ని స్పష్టం చేస్తుంది. ద్వితీయ వాటికన్ మహాసభ ఏమని చెప్తుంది అంటే, శ్రీసభ యొక్క తల యేసు క్రీస్తు అయినప్పుడు మనమందరం కూడా ఈ యొక్క శ్రీసభలో దేహం. అంటే ఇక్కడ వరకు మనమందరం అయితే, ఈ భాగం మాత్రము, ఒక తల మాత్రము యేసుక్రీస్తు, ఇక్కడ నుంచి కింది వరకు మనమందరం అని చెప్పి శ్రీసభ చెప్పింది. అయితే ఏ విధంగా యేసుక్రీస్తు శ్రీసభకు తలనో, అదేవిధంగా మరియమాత కూడా శ్రీసభకు తల్లి అని చెప్పి ఈ యొక్క ద్వితీయ వాటికన్ మహాసభ స్పష్టం చేస్తుంది. ఇక మరియ మనందరికీ కూడా తల్లి. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలలో అక్కడ సిలువ మరణాన్ని పొందుతూ యేసు ప్రభు యోహాను గారిని తన దగ్గరికి పిలిచి, ఇదిగో నీ తల్లి అని చెప్పడం, మరియ తల్లిని యోహాను గారికి చూపిస్తూ ఇదిగో నీ కుమారుడు అని చెప్పడం ద్వారా ఆ రోజు నుంచే మనము కూడా ఆ యొక్క మరియ తల్లి బిడ్డలుగా మనమందరం కూడా మారుతూ ఉన్నాం. మరియ తల్లి
యేసుక్రీస్తును ఎంతగా ప్రేమించింది అంటే అది మనము మాటల్లో దానిని వర్ణించలేము. ఎందుకంటే ఇతర స్త్రీలందరినీ కూడా మనం గమనించినట్లయితే 7 మంది స్త్రీలు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప రాజుల్ని, గొప్ప గొప్ప నాయకుల్ని, గొప్ప గొప్ప ప్రవక్తల్ని ఈ యొక్క లోకానికి అందించారు. అయితే మరియ తల్లిని మనం చూసినట్లయితే లోక రక్షకుడినే మరియ తల్లి ఈ యొక్క లోకానికి ఇచ్చింది. దేవుని యొక్క కుమార్తె ఈ యొక్క లోకానికి తన యొక్క గర్భం ద్వారా తీసుకుని వచ్చింది. మరి అంతేకాకుండా ఆ యొక్క కుమారుని యొక్క కష్ట సమయాలలో, ఆ యొక్క కుమారుడు భరించేటటువంటి కష్టాలలో ఆమె ప్రయాణం చేసింది. శిలువ మరణం వరకు, చివరి వరకు ఆమె ప్రయాణం చేసి తను ఎంతగా ఆ యొక్క కుమారుడిని ప్రేమిస్తుందో తన యొక్క జీవితం ద్వారా స్పష్టం చేస్తుంది. కాబట్టి ఈరోజు మరియ తల్లి యొక్క మాతృత్వం జరుపుకోవటం ఎంతో ఆనందదాయకం. ఆ తల్లి మనల్ని మాత్రం, క్రీస్తుని మాత్రం ప్రేమించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి విశ్వాసులందరినీ కూడా కుల, మత, వర్గ వైషమ్యాలు లేకుండా ఆమె ప్రేమిస్తుంది. ఎలా ప్రేమిస్తుంది అంటే తన యొక్క దర్శనాల ద్వారా గారబండల్, లూర్దు నగరం, వెలాంకని, గాగలూపే, ఇటువంటి ఫాతిమా, ఇటువంటి పలు ప్రాంతాలలో దర్శనాలు ఇవ్వటం ద్వారా ఎంతోమంది బిడ్డలని, కోట్ల మంది ప్రజల్ని మరి దేవుని వైపుకు నడిపిస్తుంది మరియ తల్లి. అంటే ఆ యొక్క ప్రేమను ఆమె, తన యొక్క మాతృత్వ ప్రేమను ఆమె అనేక విధాలుగా మనందరికీ కూడా పంచుతుంది. మరి ఏ విధంగా పంచుతుంది అంటే ఇదిగో మనందరినీ కూడా క్రీస్తు వైపుకు నడిపించడం ద్వారా, క్రీస్తు యొక్క అనుగ్రహాలను మనపై కురిపించడం ద్వారా, మన తరపున ఆమె ప్రార్థించడం ద్వారా ఆమె తన యొక్క ప్రేమను మనందరిపై కురిపిస్తూ ఉన్నది. ఇక రెండవ అంశము, యేసుక్రీస్తుకు నామకరణము చేసినటువంటి రోజు ఈరోజు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఏదైనా తీసుకోండి, ప్రపంచంలో ఉండేటటువంటి ఏ దేశాన్నైనా తీసుకోండి, ప్రపంచంలో ఉండేటటువంటి నదులను తీసుకోండి, ప్రపంచంలో ఉండేటటువంటి సముద్రాలను తీసుకోండి, పర్వతాలను తీసుకోండి, మనుషుల్ని తీసుకోండి, జంతువులు తీసుకోండి, పక్షులను తీసుకోండి, పాములను తీసుకోండి, ప్రతి ఒక్కదానికి కూడా ఒక పేరు ఉంది. అవునా కదా? ప్రతి దానికి పేరు లేని ఎవ్వరు కూడా లేదు. ప్రతి మనిషికి, ప్రతి పర్వతానికి, ప్రతి సముద్రానికి, ప్రతి నదికి, ప్రతి దేశానికి, ప్రతి ఊరికి, ప్రతి జీవికి కూడా ఈ యొక్క లోకంలో ఒక పేరు ఉంది. ఆ పేరు పిలిచినప్పుడు మనకు వెంటనే ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కానీ, జీవి కానీ మనకు గుర్తు వస్తూ ఉంటుంది. అంత ప్రాముఖ్యత ఆ పేరుకు ఉంది. యూదా సమాజంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క యూదుల సాంప్రదాయం ప్రకారము వారికి మగబిడ్డ జన్మించినట్లయితే 8వ రోజు సున్నతి చేసి, ఆ సున్నతి చేసిన రోజే దేవుని యొక్క సన్నిధిలో బలులు అర్పించి ఆ యొక్క బిడ్డకు పేరు పెడతారు. మరి ఇదే సంప్రదాయాన్ని, ఇదే యూదులకు ఉండేటటువంటి సాంప్రదాయాన్ని మరియ తల్లి, యోసేపు కూడా నెరవేర్చారు. 8వ రోజు వాళ్ళు ఏం చేశారంటే దేవాలయానికి వెళ్ళారు. 8వ రోజు దేవాలయానికి వెళ్ళి యేసుక్రీస్తుకు సున్నతి చేయించి వారి సాంప్రదాయాన్ని కూడా నెరవేర్చి యేసుక్రీస్తుకు యేసు అని పేరు పెట్టినటువంటి రోజు ఈరోజు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు అనేటటువంటి పేరును మనం ఇంగ్లీష్లో జీసస్ అంటూ ఉన్నాం. జీసస్ అంటే సేవియర్, SAVIOUR. సేవియర్ అంటే రక్షకుడు అని చెప్పి అర్థం. యేసు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే రక్షకుడు. బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా నూతన నిబంధనలో ఈ యొక్క యేసు అనేటటువంటి మాట 987 సార్లు మనకు నూతన నిబంధనలో కనిపిస్తుంది. నూతన నిబంధనలో 26 పుస్తకాలు ఉన్నాయి. ఈ 26 పుస్తకాలలో 3వ యోహాను గారి లేఖ తప్పితే మిగతా 25 పుస్తకాలలో యేసు అనేటటువంటి పేరు అన్ని పుస్తకాలలో కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా 987 సార్లు ఈ యొక్క యేసు అనేటటువంటి మాట మనకు బైబిల్ గ్రంథంలో వినిపిస్తుంది.
మత్తయి సువార్త 1వ అధ్యాయము 21లో మనం చదివినట్లయితే, ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును. రక్షకుడు చేసేటటువంటి పని ఏంటి అంటే రక్షించుట. రక్షకుడి యొక్క కర్తవ్యం ఏమిటి అంటే రక్షణను ప్రసాదించడమే రక్షకుని యొక్క కర్తవ్యము. కాబట్టి యేసుక్రీస్తుకి ఒక గొప్ప నామాన్ని దేవుడిచ్చారు, అదే యేసు రక్షకుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో మనము చదివినట్లయితే, బప్తిస్మ యోహాను గారు యేసుక్రీస్తును ప్రజలందరికీ కూడా పరిచయం చేస్తూ, ఇదిగో సర్వేశ్వరుని యొక్క దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తుని సంబోధించి యోహాను గారు చెప్పారు. ఇదిగో సర్వేశ్వరుని, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఇదే మనము పూజలో చెప్తూ ఉన్నాం. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేడు వారు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు అంటున్నాం పూజలు. అంటే ఇక రక్షకుని యొక్క కర్తవ్యాన్ని మనకు ఈ మాటలు గుర్తుకు చేస్తున్నాయి. పాపములో ఉండేటటువంటి వారందరినీ కూడా రక్షించడము ఈ యొక్క రక్షకుని కర్తవ్యము అని. మరి యేసుక్రీస్తుకి యేసు అనే కాకుండా క్రీస్తు అని కూడా పేరు. మరి క్రీస్తు అనేటటువంటి పేరుకు అర్థం ఏమిటి అంటే ది అనాయింటెడ్ వన్ అంటాం. అభిషిక్తుడు లేకపోతే అభిషేకం పొందినటువంటి వాడు అని చెప్పి అర్థం. మరి క్రీస్తు అనేటటువంటి మాట బైబిల్ గ్రంథంలో 516 సార్లు నూతన నిబంధనలో తెలియపరచబడింది. ఈ క్రీస్తు అనేటటువంటి మాటను పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలో 66 సార్లు ఈ యొక్క మాటను వాడారు. 66 సార్లు ఈ యొక్క మాటను వాడటంలో ఆయన అర్థం ఏమిటి అంటే ఆ రోమా ప్రజలకి, ఆ రోమీలకి క్రీస్తు ప్రసాదించబడినటువంటి రక్షణను గురించి పౌలు గారు ఎరుకపరిచారు. కాబట్టి క్రీస్తు అనేటటువంటి మాటను రోమీలకు రాసినటువంటి లేఖలో 66 సార్లు పునీత పౌలు గారు వాడారు. మరి మొట్టమొదటిగా ఎప్పుడు వాడారంటే ఈ మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము 18లో వాడారు. యేసు క్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, యేసు క్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా అనేటటువంటి మాటలో ఆ క్రీస్తు అనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది. అది మొదటిసారి వాడింది. మరి చివరిగా వాడింది ఎప్పుడు అంటే ప్రకటన దర్శన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనిపిస్తుంది. అంటే అభిషిక్తుడైనటువంటి యేసు రక్షకుడు అనేటటువంటి మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క రక్షకుడు అనేటటువంటి మాట ఎంత సుప్రసిద్ధమైనటువంటి మాట అంటే యేసు నామమందే రక్షణ, యేసు నామమందే ప్రతి ఒక్కరికి కూడా దయ్యాల నుంచి విడుదల, రోగాల నుంచి స్వస్థత, జీవం నుంచి మరణం నుంచి జీవం అన్నది మనకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియపరుస్తుంది. అపొస్తలుల కార్యాలు మనం చదివినట్లయితే మనకు తెలిసినటువంటి ఉదాహరణే. యేసు పేతురు గారు ఆ యొక్క దేవాలయం ముందు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక కుంటి వ్యక్తి ఆ యొక్క అపొస్తలుని చేయి చాచి అడిగినప్పుడు పేతురు గారు ఏమంటున్నారు, నీకు ఇవ్వడానికి నా దగ్గర బంగారము వెండి నా దగ్గర ఏమి లేదు, ఇతర డబ్బు కూడా నా దగ్గర ఏమి లేదు. అయితే నజరేయుడైనటువంటి యేసు నామమున నీవు నడుచు అన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి నడిచాడు. ప్రపంచంలో శక్తిగల నామము యేసు నామము. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మోకరించేటటువంటి నామము యేసు నామము. తన కుమారునికి తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి నామము యేసు నామము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు అనేటటువంటి పేరుకు అంత గొప్ప సార్థకత ఉన్నది. మరి ఈరోజు యేసుక్రీస్తుకు పేరు పెట్టినటువంటి రోజు. ఈ రెండు పండుగలు మనము
ఈరోజు ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈరోజు మనము మనన చేసుకుంటూ ఉన్నాం. మరే తల్లి యొక్క మాతృత్వ పండుగ, యేసుక్రీస్తుకు పేరు పెట్టినటువంటి రోజు ఈ యొక్క రోజు. మరలా రానున్నటువంటి రోజుల్లో కూడా కొన్ని పండుగలు మనకు రాబోతున్నాయి. అయితే ఇవన్నీ కూడా మనకు ఏమని తెలియపరుస్తున్నాయి? ఇవన్నీ కూడా మనకు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి అంటే, ఇదిగో దేవుడి యొక్క ప్రేమ అనంతమైనది, దేవుని యొక్క కృప అంతులు లేనిది, దేవుని యొక్క కరుణకి హద్దులు లేవు అనేటటువంటి మాట మనకు స్పష్టమవుతుంది. కాబట్టి దేవుడు తన యొక్క సృష్టిని, తన యొక్క ప్రణాళికను ఇదిగో యేసుక్రీస్తు తర్వాత మరలా ఎవరి ద్వారా కొనసాగిస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ యొక్క సృష్టి ప్రణాళికను ప్రభువు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము విన్నటువంటి సందేశాన్ని మనమందరం కూడా ధ్యానించుకుందాం. దేవుడి యొక్క లోకాన్ని ప్రేమించాడు కాబట్టి, దేవుడు సర్వ మానవాళిని ప్రేమించాడు కాబట్టి మనమందరం కూడా ఆయన యొక్క బిడ్డలం. దేవుడి ప్రేమ అన్నది ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు చేసినటువంటి వాగ్దానమే కాదు, వాటి తర్వాత వచ్చినటువంటి ప్రతి తరానికి కూడా అది కొనసాగేటటువంటి వాగ్దానము. ఆ యొక్క ప్రేమ పూర్వకమైనటువంటి వాగ్దానం. ఆ యొక్క వాగ్దానము వారికి మాత్రమే చేసి వారితో మాత్రమే అంతరించిపోయేటటువంటి వాగ్దానం కాదు. వారి తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్, వాటి తర్వాత వచ్చినటువంటి తరతరాలకు దేవుడు చూపేటటువంటి ఈ యొక్క ప్రేమ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఆ యొక్క దేవుని ప్రేమను పొందుతున్నాం కాబట్టి మనమందరం కూడా భాగ్యవంతులం. దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనము తెలుసుకుందాం. దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనం గుర్తించుదాం. ఏదో కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడే మనము ప్రభువా దేవుడా అని పరిగెత్తడం కాదు. 2019 డిసెంబర్లో పోయిన సంవత్సరం కరోనా వచ్చింది కాబట్టి చాలామంది బైబిల్ తీసి చదువుతున్నారు. చాలామంది దేవాలయాలకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. కుటుంబాల్లో కూడా ప్రార్థనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకు? కష్టం వచ్చింది కాబట్టి. వ్యాధులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి కాబట్టి దేవుడా దేవుడా అంటూ మనం పరిగెత్తుతున్నాం. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నాం. లేకపోతే కుటుంబంలో మనం ప్రార్థన చేస్తున్నాం. లేకపోతే మనకు దేనికి కానీ సమయం లేదు. ప్రార్థనకు సమయం లేదు, కుటుంబ జీవితానికి సమయం లేదు, భార్యకు సమయం లేదు, పిల్లలకు సమయం లేదు, ఇంట్లో ఉండడానికి సమయం లేదు. ప్రతినిత్యం కూడా పని పని సంపాదన సంపాదన, ఇదే మనిషి పరుగు పెడుతున్నటువంటి అంశాలు. పేరు ప్రఖ్యాతులు, పరువు ప్రతిష్టలు, ఈ యొక్క సంపాదననే మనం పరిగెత్తున్నాం. అయితే ఈ సంవత్సర కాలం అంతా కూడా మనందరికీ ఒక పాఠంగా మనము గుర్తుంచుకోవాలి. ఇంట్లో గడపడం మనం తెలుసుకున్నాం, భార్యతో గడపడం మనం తెలుసుకున్నాం, పిల్లలతో గడపడం మనం తెలుసుకుంటూ ఉన్నాం, దేవునితో గడపడం తెలుసుకుంటూ ఉన్నాం. మన యొక్క సమయాన్ని ఏ విధంగా మనము వినియోగించుకోవాలి అనేటటువంటిది తెలుసుకుంటూ ఉన్నాం. కరోనా చాలామందిని ఈ యొక్క లోకం నుంచి తీసుకొని వెళ్ళింది. ఎన్నో గుణపాఠాలను కూడా మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించాం. 2020లో ప్రవేశించినప్పుడు అందరూ కూడా 2020 ఎంతో గొప్పగా ఉంటుంది అని చెప్పి ఎంతోమంది ఊహించుకున్నారు. 2020 అంటే ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి, వినడానికి కూడా బాగుంది, ఎంతగానో బాగుంటుందని చెప్పి ఎన్నో ఆలోచనలు మనలో ఉన్నాయి. అయితే మనందరినీ కూడా ప్రశ్నించుకున్నట్లయితే ఒక విషాదకరమైనటువంటి సంవత్సరంగా మిగిలిపోతుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రతి వర్గము కూడా, ప్రతి దేశము కూడా, ప్రతి ప్రాంతము కూడా, ప్రతి జాతి కూడా దెబ్బతిన్నటువంటి కాలము ఈ యొక్క కరోనా కాలం. మరి రానున్నటువంటి కాలము దేవుని ఆధీనంలో ఉంది. రానున్నటువంటి కాలం గురించి మనం చెప్పలేము. రానున్నటువంటి కాలం ఇట్లుంటుంది అట్లుందని చెప్పి మనము ప్రవచనాలు చెప్పలేము. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆశీర్వాదం. కాబట్టి దేవుడికి మనిషి ఎంత దగ్గరగా వెళ్తే దేవుని యొక్క ఆశీర్వాదం అంత బలంగా మనిషిపై ఉంటుంది. దేవుడికి మనిషి ఎంత దూరంగా వెళ్తే దేవుడి యొక్క ఆశీర్వాదం కూడా మనకి, మన యొక్క కుటుంబాలకి కూడా దూరం అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానించుకోండి. వ్యక్తిగతంగా, ఒక స్త్రీగా, ఒక పురుషునిగా, ఒక యువకునిగా, ఒక యువతిగా, ఒక పిల్లవాడిగా, ఒక మధ్య వయస్కునిగా
దేవునికి నాకు ఉండేటటువంటి మధ్య దూరం పెరుగుతూ పోతుందా లేకపోతే తగ్గుతూ పోతుందా? మనందరము ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధికి మన యొక్క నడక దగ్గరికి వెళుతుంటే ఆశీర్వాదం కూడా అంత బలంగా ఉంటుంది. దూరంగా వెళుతూ ఉంటే ఆ యొక్క ఆశీర్వాదం కూడా మనకు దూరమై పోతూ ఉంటుంది. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి ఈ యొక్క దివ్య పూజ బలిలో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య పూజ బలిని కొనసాగించుతాము. కొద్దిసేపు అందరం కూడా చేతులు జోడించి ప్రార్థన చేద్దాము. సర్వోన్నతమైన తండ్రి, పరిశుద్ధుడమైన ప్రభువా, ఈరోజు ఈ యొక్క దివ్యమైనటువంటి సందేశాన్ని ప్రభువా వినేటటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. స్తోత్రాలు తండ్రి. మీ యొక్క సందేశము మా జీవితాలకి నూతన ఉత్సాహాన్ని, నూతన శక్తిని, నూతన ఉత్తేజమును, పరిశుద్ధాత్మ దీవెనను మా అందరిపై కుమ్మరించేలాగా చేయండి. మేమందరము కూడా క్రీస్తునందు ఒక నూతన శక్తిగా, ఒక నూతన సృష్టిగా సృష్టించబడి మా యొక్క జీవితాన్ని మీకు పునరంకితం చేసుకునేటటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఇప్పుడు అందరము లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సృష్టించున్నాను. అతని సృష్టిస్తున్నాను. ఇతడు శ్రేణితపడి పని సమాజంలో ఉంచబడినది. ఇప్పుడు ప్రకటించుకున్నారు. అక్కడ కొద్దిసేపు మౌనంగా మన యొక్క అవసరాల కోసము ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ మానిత సర్వేశ్వర, మేము మీపై అత్యంత విశ్వాసంతో, నమ్మకంతో మౌనముగా విన్నవించుకున్నటువంటి మా యొక్క ఉద్దేశాలు, తలంపులను దీవించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము.